హాయ్ గాయ్స్, టాక్సిక్ సినిమా నుంచి టీజర్ లాంటిది ఒకటి వచ్చింది భయ్య. సో ఆ టీజర్ నేను ఇంతవరకు చూడలే. ఇంతకుముందే నేను చిన్న క్లిప్ చూసిన. దాన్ని చూసి మనం ఇప్పుడు టీజర్ అయితే చూద్దాం. టీజర్ ఎట్లుందో మనం చూద్దాం. ఏదరా ఇంకా మొత్తం క్రిస్టియన్స్ ఉంటుంది. దీనికి యశ్ బాబు వచ్చింది కదా అట్లయితే. సో సేమ్ క్రిస్టియన్స్ లో కూడా ఉన్నాయి. యశ్ బాబా ముసలోడు. ఏదో జరగబోతుంది. ఏంద్రా కారు వెళ్తే ఒకటేసారి అమ్మ. చూడాలి ఏంటిరా ఎస్పీఆర్ చేసిరేంద్రా. ర్యాక్ అసలు అమ్మ. అదేంద్రా కేవిఎన్ ప్రొడక్షన్స్. అమ్మా అసలు బాడీ కాదు, అది బాక్స్ ఆఫీసే. మోస్ట్ మైండ్ బ్లోయింగ్ క్రియేషన్స్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒకసారి. హ్యాపీ బర్త్డే రాకింగ్ స్టార్ యష్. సూపర్ అసలు, ఎక్సలెంట్. డాడీస్ హోమ్ టాక్సిక్. March this year. సో ఇక్కడ ఆ కార్ వచ్చి ఒక చెట్టుకు గుద్దుకుంటుంది కదా. ఏదో తాగుబోతాడు వచ్చిందేమో అనుకున్నా, కానీ అక్కడ వచ్చింది ఒక ముసలోడు అనుకున్న తర్వాత యశ్ బాబు గారే ఉన్నారు, యశ్ గారే ఉన్నారు. సో మామూలుగా లేదు భయ. టీజరు ట్రైలరు ఏంది పేరు రాలే, కానీ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. లాంగ్వేజ్ మొత్తం తెలుగు కన్నడ అసలు ఏం లేదు. అక్కడ ఎంట్రీ అసలు ఇట్లా కార్ డోర్స్ని ఇట్లా తన్నినప్పుడు అసలు వేరే ఉంది. అక్కడ విజువల్స్ అనేవి వేరేనే కనిపిస్తాయి మనకి. టాటోస్ ఏంది, ఆ బాక్స్ ఆఫీస్ ఏంది, ఆ బాక్స్ ఆఫీస్ బాడీ చూడు ఏమన్నా ఉందా అసలు. మీ అమ్మ థియేటర్ లేచిపోతాయి. KGF 2 లాగా మొత్తం లుక్ మాత్రం సూపర్ ఉంది బాయ్ యశ్ గారిది. ఒక వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. నాకు చూసి ఈ టీజర్లో ఈ థీమ్స్ చూసి నాకు అర్థమైపోయింది. ఇంకా ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, మామూలుగా లేదు. అసలు మధ్యలో సీన్స్ యాడ్ చేసారు, సూపర్. అంతా ఇంగ్లీష్ సినిమా లాగా ఉంది, బట్ ఫెంటాస్టిక్. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్. సో సినిమా ఎట్లుండబోతుందో ఆతృతో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఒక 4 years KGF 2 నుంచి, అంటే 22లో వచ్చిందో, 22 నుంచి ఇప్పటిదాకా యశ్ గారిది ఒక్క సినిమా లేదు. ఇది టాక్సిక్ సినిమా. ఈ సినిమా తర్వాత ఏ సినిమా వస్తుందో తెలియదు, కానీ అక్కడ విజువల్స్ అనేవి వేరేనే కనిపిస్తాయి అసలు. సో ఈ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.